నేపాల్లో చిక్కుకున్న తిరుపతికి చెందిన 40 మంది ప్రత్యేక విమానంలో వస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న సామాజిక మాధ్యమాలను నిషేధించడంతో నేపాల్లో చోటు చేసుకున్న అంతర్గత కలహాలతో నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు పర్యాటకులు విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు మంత్రి నారా లోకేష్ గడిచిన 2 రోజులుగా చేపట్టిన చొరవతో సురక్షితంగా మరికొద్దిసేపట్లో తెలుగుకు సంబంధించిన పర్యాటకులు కావచ్చు లేకపోతే విద్యార్థులు చేరుకోనున్నారు. ఇప్పటికే కాఠ్మండు నుంచి బయలుదేరిన విమానం విశాఖ మీదుగా తిరుపతికి రానుంది. ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల నుంచి 41 మంది పర్యాటకులు విద్యార్థులు ఆ విమానం ద్వారా రేణిగుంటకు చేరుకోనున్నారు. తొలుత కాఠ్మండు నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన పర్యాటకుల విద్యార్థులను విశాఖ విమానాశ్రయంలో దించిన తర్వాత ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన పర్యాటకులు విద్యార్థులను తీసుకుని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి రాత్రి 10 గంటలకు చేరుకునేందుకు అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే అధికారులు ప్రకటించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 19 మంది, కడప జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 19 మంది, కడప జిల్లాలో 22 మంది, మొత్తం 41 మంది విద్యార్థులు పర్యాటకులు ఆ విమానం ద్వారా విశాఖపట్నం నుంచి తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న పర్యాటకులకు విద్యార్థులకు వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అటు ఉమ్మడి కడప జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుపతి విమానాశ్రయానికి కడప నుంచి ప్రత్యేకంగా ఒక బస్సు తీసుకొచ్చారు. మనం చూడొచ్చు తిరుపతి విమానాశ్రయం వద్ద బస్సును పర్యాటకులు విద్యార్థులను నేపాల్ చిక్కుకుపోయి రేణిగుంట తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న వారి స్వగ్రామాలకు చేర్చేందుకు వీలుగా కడప నుంచి వచ్చిన బస్సును కూడా మనం ఒకసారి చూడవచ్చు. రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఈ బస్సును ఏర్పాటు చేశారు. ఈ బస్సులో 21 మందిని తీసుకెళ్తున్నారు. వీరిని కడప జిల్లాకు తీసుకెళ్లిన తర్వాత కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వారిని గుర్తించి వారు ఇప్పటివరకు అయితే చిక్కుకుపోయిన వారిలో మొత్తం అందరూ కడప జిల్లా వాసులుగా గుర్తించారు. కానీ వారు కడప జిల్లాలో ఏ ప్రాంతానికి సంబంధించిన వారి అన్న వివరాలు ఇంకా పూర్తిగా తెలియరావడం లేదు. ఈ నేపథ్యంలో విమానంలోంచి వారు దిగిన తర్వాత వారికి సంబంధించిన వివరాలను తెలుసుకున్న తర్వాత వారిని తిరిగి ఆయా ప్రాంతాలకు చేర్చేందుకు వీలుగా కూడా తిరుపతి చిత్తూరు జిల్లాల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఆయా కలెక్టర్ కార్యాలయం వద్ద విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. మన దగ్గర కడప నుంచి వచ్చిన అధికారులు ఉన్నారు. వారిని అడిగి మనం తెలుస్తుంది. ఎంతమంది ఉన్నారు కడప జిల్లా నుంచి? వారిని ఎలా మీరు గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్య చేపడుతున్నారు? కడప నుంచి 22 మెంబర్స్ ఉన్నారండి. కలెక్టర్ గారి ఆదేశాలతో ఆ 22 మెంబర్స్ను ఒక బస్సు అరేంజ్ చేశాము. ఆ బస్సు ద్వారా అక్కడ తీసుకుని అక్కడ నుంచి మరి వాళ్ళ గమ్యస్థానాలు తీసుకోవడానికి అక్కడ కూడా కార్లు అరేంజ్ చేసామండి. అక్కడ తీసుకుంటాం. వాళ్ళకి ఏ విధమైన లోటుపాట్లు కలగకుండా అన్ని జాగ్రత్త తీసుకోవడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఉన్నాము. మా డిటీసీ గారి యొక్క ఆదేశాలతో మేము ఇవన్నీ ఏర్పాట్లు చేసామండి. దానికి కలెక్టర్ గారు మొత్తం ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్లో ఏం చేయాలని. ఆ విధంగా రియాక్ట్ చేస్తున్నామండి. వాళ్ళకి ఎంత రాత్రి అయినా కూడా వాళ్ళ గమ్యస్థానం సురక్షితంగా చేర్చే బాధ్యతను అందారు అధికారులు తీసుకుంటారు. సో ఇది గడిచిన 3 రోజులుగా నేపాల్లో చోటు చేసుకున్న అంతర్గత కలహాలతో తీవ్ర ఆందోళనకు గురయ్యి సొంత గ్రామాలకు సొంత ప్రాంతానికి వెళ్తామో లేదో అన్న ఆందోళనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగువారిని అందరినీ ఆయా ప్రాంతాలకు చేర్చేందుకు మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవతో వారందరూ క్షేమంగా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాను ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన పర్యాటకులు విద్యార్థులు తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే సమయానికి వారికి స్వాగతం పలికేందుకు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులందరూ కూడా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు గడిచిన 2 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ భయాందోళన మధ్య ఉన్న భక్తులకు పర్యాటకులు అదేవిధంగా విద్యార్థులకు ఇబ్బంది లేకోకుండా వారికి స్వాతంత్రం చేకూర్చే లక్ష్యంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు తిరుపతి శ్రీకాళహస్తికి సంబంధించిన అటు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అదేవిధంగా వడ
అదేవిధంగా శ్రీకాళహస్తికి సంబంధించి లడ్డు అదేవిధంగా పులిహోర ప్రసాదాలను వారికి అందజేయాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా తిరుపతి విమానాశ్రయానికి తిరుపతి శ్రీవారి లడ్డు వడ అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి లడ్డు పులిహోరను తీసుకొచ్చి విమానంలో నేపాల్ నుంచి తిరిగి సొంత గ్రామాలకు వెళ్లే వారికి అందజేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపట్లో కలెక్టర్ ఈ ప్రాంతానికి చేరుకోనున్నారు. రేణిగుంట తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే పర్యాటకులకు విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా వారికి అవసరమైన ఆహార సదుపాయాలు కూడా కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో స్వప్న.